అదేంటో కానీ ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు చూస్తే నిజమే కదా అని అనిపిస్తుంది. 'దేవరా' సినిమా విషయంలో అనిరుద్‌పై వస్తున్న కామెంట్లు చూస్తే అనిరుద్ధుడు అనేది ఎక్కువగా హైలైట్ అవుతోంది. 'ఫియర్' సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్ లేటెస్ట్‌గా వచ్చిన 'దావూదీ' సాంగ్ వరకు వినిపిస్తోంది. కానీ ఫైనల్‌గా 'దేవరా'కి మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ముందుగా పాట బాగోలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత రీల్స్, హుక్ స్టెప్‌లు మిలియన్ ఆఫ్ వ్యూస్‌తో అదే సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. అందుకు నిదర్శనం 'చుట్టమల్లె' సాంగ్ అని చెప్పుకోవాలి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఒక శ్రీలంక సాంగ్‌కు కాపీ అని తెగ ట్రోల్స్ చేశారు. కానీ ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇంతకు ముందు వచ్చిన 'ఫియర్' సాంగ్ తీసుకుంటే అనిరుద్ డామినేషన్ ఎక్కువైంది. పాటలో ఎన్టీఆర్ కంటే అనిరుద్ ఎక్కువ కనిపిస్తాడు. పాట కూడా కాస్త గజిబిజిగా ఉండడంతో విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు మాస్ బీట్ అని టైగర్ ఫ్యాన్స్ కాస్త కష్టంగానే దావూదీ పాటను రిసీవ్ చేసుకున్నట్లుగా ఉంది వ్యవహారం. పాట సెటప్, ఎన్టీఆర్ స్టెప్లు, జాన్వీ గ్లామర్ ఓకే, కానీ అనిరుద్ మాత్రం తన పాటను తనే కాపీ కొట్టినట్లుగా కామెంట్లు వస్తున్నాయి. గతంలో విజయ్ 'బీస్ట్' సినిమాలోని 'అలమతి అబీబు' సాంగ్‌నే అనిరుద్ దేవరాలు దింపేశాడు అంటున్నారు. ట్యూనే కాదు, 'అలమతి' పాటకు దావూదీ స్టెప్‌లను యాడ్ చేస్తే ఏది ఒరిజినల్ తేల్చుకోకుండా ఉందంటున్నారు. స్టెప్పులు కూడా 'అలమతి అబీలాగే ఉన్నాయని కొందరైతే ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఈ పాట మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసి ఉంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇండియా వైడ్‌గా నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంటూ మిలియన్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. కాబట్టి ముందు నెగిటివ్ ట్రెండ్ అయినా ఈ సాంగ్ కూడా హిట్ అనే చెప్పుకోవాలి. కానీ అనిరుద్ధుడు అనే కామెంట్ చెక్ పడాలంటే దేవరా నుంచి ఒక సాలిడ్ ఫ్రెష్ సాంగ్ బయటకి రావాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.